Hello guys, welcome back to my YouTube channel. I'm Luamu Vlogs. Someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. On my tongue, never thinking you would be my number one. Jump in your car and we drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone but I choose you. Hop. ఇంతమంది వచ్చినాం కాబట్టి ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. చేసేది ఏదో మన గొప్పతనం కొరకు కాదు చేసేది, కానీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడుతుందంటే 127వ కీర్తన 3వ వచనంలో బైబిల్ విధంగా తెలియజేస్తాను. దేవుడు చెప్తాను, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి పిల్లలు దేవుడిచ్చే వరం. కుమారులైనా కుమార్తెలైనా సమానం. కుమారులేమో మనకేమీ చేసేదేం లేదు, కుమార్తెలేమో నష్టపరిచేటోళ్ళు కాదు. దేవుడు కుమార్తెలు కుమారులు వాళ్ళ వారి రక్తాలను ప్రభు తీరుస్తాడు. కాబట్టి ఎట్లా ఇక్కడ కింద ఇంకో వచనం ఏం రాయబడుతుందంటే, యవన కాలంలో కుమారుడు బలవంతుడి చేతిలో బాణం వంటివాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక బాణముని ఎట్లా ఉపయోగించుకుంటామో దేవుడు వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని కూడా ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా తయారు చేస్తాడు. కాబట్టి ప్రభు వారి దేవుడు మనకు వారిని ఇచ్చినాడు. కాబట్టి కుమారుడిచ్చిన కుమార్తెనిచ్చిన సంతోషంగా స్వీకరించాలి. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎవరికి ఎట్లా ఇయ్యాలో దేవుడు బాగా తెలుసు. కాబట్టి ఎవరైతే మగవారు కానీ ఎవరైతే అలాగే తెలుసు కాబట్టి సంతోషించాలా. కాబట్టి don't care if you are here or if you don't stay. Now feel your winter bleed, but don't cry. All we ever do is laughing off and sick, and I don't know why. Remember that night we met? Thought you looked so fine. Guess we have to agree to disappear for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. Wasn't looking out for you, I'm sorry, I'm so shallow. But I'm still looking forward to watching part 2 of Deathly Hallows. మనం ఎక్కడ జన్మిస్తాం? పరలోక రాజ్యంలో జన్మించాలి. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలి. ఆ ఆధిక్యతను సంపాదించుకోవాలి. ఈ బిడ్డలు రావడానికి ఎలాంటి కష్టం లేదు. దేవుడు పంపించినాడు, వచ్చేసింది. కానీ ఈ లోకంలో మనం కొత్తగా జన్మించాలి. కొత్త జన్మ అనేది ఉండాలి. మార్పు చెందిన జీవితం ఉండాలి. మనం ఒకసారి తల్లి గర్భంలో జన్మించినాం, మంచిదే. ఇది శరీర సంబంధమైన జన్మం. ఇంకొక జన్మం ఉంది, అది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఏమన్నారంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మనం పరలోకంలో ప్రవేశించాలంటే
small town. మనం ఏం చేయాల్సిన పని లేదు. Slowly and we're all pretty అప్పుడు నీవు నీ వారు గొప్ప రక్షణ, నీ కుటుంబానికే రక్షణ. కాబట్టి ఆ బిడ్డని లోకంలో పంపించినాడు. ప్రార్థన చేద్దాం. దేవుడు తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి తను ఎదిగి పెద్దలయ్యి ఈ లోకంలో దేవుని మహిమపరచాలి. కాబట్టి భూమి మీదకి వచ్చిన ప్రతి మనుషుడు ఎవరిని గనపరచాలి? మనుషులను కాదు, దేవుని పుట్టించిన దేవుని గనపరచాలి. ఎవరు ఈ లోకంలో తీసుకొచ్చావు, నీ కొరకు పరిశుద్ధంగా బతుకున్నావు. కాబట్టి నీ నామాన్ని గనపరుస్తా. కాబట్టి మన సృష్టికర్త అనే వాడు ఉన్నాడు. కాబట్టి ఆయనని స్మరించాలి. ప్రార్థన చేస్తాడు. తర్వాత నేను కూడా ప్రార్థన చేస్తాను. తర్వాత నేను ఈ కార్యక్రమం మీరు చేయాలి. సరేనా? చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనేది ఆ బిడ్డకు ఆశీర్వాదం. మీ కుటుంబాన్ని కూడా చేయాలి. ప్రేమల తండ్రి, కృపగల దేవా, దైవ మహారాజా, నీకు స్తుతులు నాయన. సంకల్పం నాయన ప్రభా, మరి ఈ యొక్క చిన్న బిడ్డ ప్రభా ఈ విధంగా లోకంలో తీసుకొచ్చిన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినం నామకరణం చేస్తా ఉన్నాం. భావాజ్ఞాని వారి పేరు నామకరణం జరిగింది. కనికరించము, బిడ్డ దీవించి ఆశీర్వదించము ప్రభా. మరి బాల్యంలో ప్రభా మరి మంచి ఎదుగుదల దయచేయండి. తను తీసుకునే ఆహారము ప్రభా మరి ప్రతి దీవెనకరంగా చేయండి. తల్లిని పిల్ల చుట్టూ నీ కాపుదల ఉంచండి. ప్రతి విధంగా దృష్టిని సాధారణ శక్తులను దూరపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నుంచి ప్రభా బిడ్డ సంపూర్ణంగా ఎదిగి పెద్దదై ప్రభా సృష్టికర్తను తెలుసుకొని రక్షణ పొంది నీ సేవ జరిగించినట్లుగా నీ బిడ్డకు మేలుకై జ్ఞాపకం చేసుకొని మరోసారి కాంతును శైలజ కూడా మంచి ఆయన ఆరోగ్యాలు తెచ్చండి. ఈ బిడ్డను పెంచే విషయంలో ఏ విధంగా పెంచాలి, ఎలాగా ప్రభా వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న వారికి కావాల్సిన జ్ఞానము ఆత్మ నటుకుని కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిశ్చితమైతే ప్రభావ మరి కాంతును శైలజను సంపూర్ణంగా రక్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలడని సెలవిస్తా ఉన్నారు ప్రభా. నిజంగా తండ్రి, నిజంగా బిడ్డలు కూడా కొత్త జన్మించుటకు నీ రాజ్య వారసులకు నీకు చూపించమని ప్రార్థిస్తున్నాం. తోడైండును గాక. ఆమేన్. తోడైండును గాక. ఆమేన్.